రీసెంట్గా గోవాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ మమ్మల్ని అందరినీ కదిలించింది. ఇంచుమించు సముద్రానికి రిలేటెడ్గా ఉన్న ఈ ఇన్సిడెంట్లో మన తాడేపల్లిగూడెం అబ్బాయి రవితేజ మరణించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, మనకు తెలియని కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తలు పాటిస్తారని కోరుకుంటూ సముద్ర అనే టీం. హలో మూర్తి. అయ్యా చెప్పండి అయ్యా. నేను చెప్పే జాగ్రత్తగా విను. కొత్తగా మంత్రి పదవి వచ్చాక సభలు సన్మానాలు అంటూ బిజీగా ఉంటున్నా. అందుకని నా బిజినెస్ చూసుకోవడానికి నా మేనేజర్ ధ్రువాన్ని పంపిస్తున్నా. ఇకపై అన్ని వాడే చూసుకుంటాడు. అర్థమైందా? అర్థమైందయ్యా. రే మూర్తి, వాడి సంగతి తెలుసుగా. నా అంత మంచోడైతే కాదు. వాడి కోపం వచ్చిందో ఎవడికో చావు వచ్చినట్టే. వాడు మనిషి కాదు, మనిషి రూపంలో కనిపించే రావణాసురుడు మూర్తి. ఇది రావణ లంక అని తెలియక సముద్ర తీరానికి వచ్చిన నలుగురి కన్నీటి గాథే ఈ కథ. నమస్తే ధ్రువ బాబు. ధ్రువ ఏంటి అన్న? స్టార్ అని పిలు. ఏంటి మూర్తి చెమటలు పడుతున్నాయి? లెక్కల్లో తేడాలు వస్తే బొక్కలు ఎరగదీసి సముద్రంలో కలిపేస్తా. అన్నా గోపి ఫోన్. గోపి చెప్పరా. అన్నా, మొన్న మన చేతిలో మిస్ అయిన అమ్మాయి కనిపించింది. అది ఎక్కడున్న గంటలో నా ముందుండాలి. అమ్మా, ఈ అమ్మాయిని చూసావా? చూడలేదు బాబు. ఎవరమ్మాయో పాపం, చక్కగా ఉంది. అబ్బాయిని చూస్తే అమ్మాయి కోసం చాలా బాధపడుతున్నట్టున్నాడు. ఏ జన్మ బంధమో, ఏ తీరం దూరం చేసిందో పాపం. భగవంతుడా, ఆ అబ్బాయికి ఒక మార్గం చూపించు. సముద్రా! సముద్రం వస్తుందిరా. ఒరే, నీకెలా తెలుసురా? సముద్రం చెప్పిందిరా. ఏంటి, ఇలా కూడా జరిగిద్దా? ఆగు, నేనే ట్రై చేస్తా. ఒరే, నాకు కూడా చెప్పిందిరా. ఏమని చెప్పిందిరా? ఆ పక్కనున్న పిల్ల కాలవన అదేనహే.
ఏంటి ఏంటి అదే ఏంటి అని అడుగుతున్నా. ఏంటి రోజు రోజుకి నీ అందం పెరిగిపోతుంది. రే కళ్ళు దొబ్బాయా? కూర్చోండి. పోనేరా పాపను పట్టుకొచ్చేనా? ఏంటన్నా వాళ్ళని అలా వదిలేసావు? వాళ్ళు ఎక్కడికి పోతారా, ప్రేమ పక్షులు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. ఏంటి అంత అందంగా ఉన్నావు? రోజు రోజుకి నీ అందం పెరిగిపోతుంది. ఆపుతావా? అందం పెరిగే యోగా ఏమైనా చేస్తున్నావా? ఇంచుమించు అలాంటిదే. అదేంటో నాకు చెప్తే నేను చేస్తా. అది అబ్బాయిల్లో జరిగేది కాదులే. ఏంటి? చెప్పు చెప్పు. దూరంగా ఉండు రామ్. ఏంటి దూరం పెడుతున్నావు? నీకు నాకు మధ్య ఇసుకలేనంత దూరం కూడా భరించలేను తెలుసా? దూరం కాదు రామ్, నీ మదిలో ఉంటూ ఆ సముద్ర పొలలా నీ ఎదనెప్పుడు తాకుతూనే ఉంటాను. ఏ ఉందరా రమణా గోకులు కొట్టిన మ్యూజిక్ లా ఏమన్నా వినిపించిందారా? లేదురా. నాకు వినిపించలేదురా. యాదవలకి వాయా వరుస లేదు. రే ఆ మ్యూజిక్ వినాలంటే కామసూత్రాల్లో పిహెచ్డి చేసి ఉండాలిరా. ఏం బాగుందన్నా, నల్లగా ఉంది. రే సుఖానికి రంగులతో ఏం పనిరా, పొంగులతో గాని. అయితే కచేరీ ఏర్పాటు చేయమంటావా? ఇప్పుడు కాదు గాని బండిది. హ్యాపీ బర్త్డే టు యూ. ఎదనే తాకావే నా ఎదనే తాకావే ఎగసే ఆ సంద్రపు కెరటంలా పేరే రాసానే నీ పేరే రాసానే మదిలో దాచానే నిలువెల్లా ఒంటరి చేసావే నన్నే ఒంటరి చేసావే గమ్యం లేని తీరం రాని దూరం చేరావే దారే చూపించే నిన్నే చేరే దారే చూపించే నీతో చెప్పాలే మదిలో పొంగే వేదనని ఉంటా ఉంటానన్నావే వెంటే ఉంటానన్నావే కంట కన్నీరై తడిపేస్తున్నావే భారం అవుతుందే నువ్వు దూరం అవుతుంటే ఏ నేరం చేసానా నీ గుండెకు గాయం చేసావే ఇది నా గుండె చెప్పుడు. నా శ్వాస చివరి నిమిషంలో కూడా నీ పాదాల సవ్వుడి వింటూనే ఉండాలి.
సార్ కూర్చోండి సార్. సముద్ర చాలా హ్యాపీ ఫీల్ అయింది కదరా? అవునరా, చాలా హ్యాపీ ఫీల్ అయింది. అమ్మో ఐస్ క్రీమ్ నేను తీసుకురానా? రాము వాళ్ళు ఇంకా రాలేదేంటి? ఒకసారి ఫోన్ చేద్దాం. నా ఇందులోని చూస్తుంటే అన్ని పెద్ద పెద్ద కనబడుతున్నాయే. ఏంటి పోలీసు, అందులో నుంచి చూస్తే 3642లా ఉంటాయా? ఏముందరా? పోలీసు వారి హెచ్చరిక, తీరంలో కామంతో ఉన్న సొర చేపలు వేటకొస్తున్నాయి, జాగ్రత్త. రేయ్ సార్ 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 ప్లీజ్ సార్, వద్దు సార్. ఉద్యోగాలు ఏముంది పోలీసు, డ్యూటీలో ఏమైనా రాయించేద్దాం. సార్ సార్ మా ఉద్యోగాలు పోతాయి సార్. ఉద్యోగాలు పోతాయి సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ ఉద్యోగాలు పోతాయి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. తీసుకోండి. తీసుకుంటే డబ్బు జాబు రెండూ ఉంటాయి. హస్తమించే సూర్యుడినే చూస్తున్నారు, ఉదయించే సూర్యుని చూడాలనుకుంటే డబ్బు తీసుకోండి. ఏంటి ఏరియా కొత్త? అవును సార్. కూతురుందా? ఉంది సార్. అయితే ఇంటికి వెళ్ళి దానికి ఇస్తా, తీసుకో. ఓ పోలీసు, ఆ డబ్బు ఏదో తీసుకో. అన్ని ఇంటికి వెళ్ళాడంటే కచేరీయే. సముద్ర, 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 సముద్ర. రామ్, రామ్, సముద్ర కనిపించట్లేదు. ఏమైంది? ఎక్కడికి వెళ్ళింది? ఐస్ క్రీమ్ కోసమని బయటికి వెళ్ళాను. తిరిగి వెళ్ళేటప్పటికి తను అక్కడ లేదు. సముద్ర, 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 సముద్ర. సార్, సార్, మాతో వచ్చిన అమ్మాయి కనిపించట్లేదు సార్.
ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో అర్థం కావట్లేదు సార్. ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ సార్. అమ్మాయి పేరేంటి? సముద్ర సార్. లాస్ట్కి ఎక్కడ చూసారు? నేను సముద్రంలో ఆడుకుని ఉండగా ఐస్ క్రీమ్ కోసం పైకి వచ్చాను. తిరిగి వెళ్ళేటప్పటికి తను అక్కడ లేదు. వయసుకు రాగానే ప్రేమ అని ఊరి మీద పడి తిరుగుతారు. ప్రేమలో పడంగానే ప్రపంచాన్ని మర్చిపోయి పార్కులమ్మడ బీచ్లమ్మడ తిరగడం. జాగ్రత్తగా ఉండాలి కదా సార్. మర్యాదగా మాట్లాడండి. అమ్మాయికి నువ్వేమవుతావు? నిన్నే అడిగేది. లవరా? అవును. అమ్మాయితో సరసాలాడడానికి వచ్చావు ఇక్కడికి? సార్ మంచిగా మాట్లాడండి. ఏంటి మంచి? అమ్మాయిని ముద్దు పెట్టుకోవడానికి, హక్ చేసుకోవడానికి చూపించే ఆరాటం ఏదో అమ్మాయిని కాపాడుకోవడానికి చూపించుంటే ఇలా జరిగేది కాదుగా. పోలీసుడు కాలర్ పట్టుకున్నావు. రామ్ వదిలే రామ్. అనుకోండి సార్, వాళ్ళ చిన్నపిల్లలు ఏదో తెలియ చేసి ఉంటారు. అమ్మాయి సముద్రంలో కలిసిపోయి ఉంటే 2-3 రోజుల్లో తీరాన్ని కొట్టుకొస్తుంది. బాడీ తీసుకెళ్ళడానికి రండి. ఒరే రారా. సముద్ర సముద్ర ఇది నా గుండె చెప్పుడు. నా శ్వాస చివరి నిమిషంలో కూడా నీ పాదాల సవ్వుడి వింటూనే ఉండాలి. రేప్ చేసి చంపేసి సముద్రంలో పడేసినట్టున్నారు. ఎవరమ్మాయో పాపం, అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయాయి. సముద్ర 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 వెళ్ళండి. అందరూ దూరంగా వెళ్ళాలి. వెళ్ళాలి. ఏమైంది? సముద్ర 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 అయ్యో సముద్ర. అవును సార్, సముద్ర సార్. అనుకోలేదు సార్. సార్ వెళ్ళండి. చెప్తే నీకు అర్థం కదా. వెళ్ళాలి సార్, ప్లీజ్ సార్. సముద్రరా సముద్ర. రామ్ బాధపడకరా. ప్రతి ఒక్కరి జీవితం ఏదో ఒక రోజు ఆగవలసిందే. ఆగిపోయిన వారి కోసం మనం బాధపడుతూ ఉంటే వారు పైనుంచి చూసి ఇంకా బాధపడతారా. లేదురా, ఏదో జరిగింది. ప్రాణం పోవడం వేరు, ప్రాణం తీసేయడం వేరు. సముద్రం రేప్ చేసి చంపేది కదరా. చంపేశారా ఎవరో. రే అన్నకి కచేరీ డ్రెస్ ఇవ్వండి రోయ్.
రేయ్ ఎలారా ఎలారా. రామ్ రామ్ సముద్ర సముద్ర రామ్. మొదలు పెడదామా? వద్దు అనకూడదు. సుఖం ఎట్టుంటుందో తెలుసా? అనుభవిస్తున్నప్పుడు చెవులకు మత్తుగా వినిపించే నీ శ్వాస నుండి వచ్చే సంగీతంలా సమ్మగా ఉంటది. అబ్బబ్బా, అట్లాంటి సంగీతం ఆడేది తప్ప ఆస్కర్ వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ కూడా కంపోజ్ చేయలేడు. నీ ఫ్రెండ్ అని ఎంత ఎలా అనుభవించానో తెలుసా? దాని ప్రాణం పోతున్నా కానీ నా కోరిక మాత్రం చావలేదు. కన్నీటితో నిండిన ఈ కడలిని చూడు, కడతీరిన కథలెన్నో దాచిందిగా. శాంతంగా కనిపించే నీలాసంద్రం లోలోన శోకాలతో కుమిలిందిగా. ఎటు పోతుంది లోకం ఎటు చూసినా, నీ దేహాన్ని గాయాలతో నింపింది. ఏం చేసావని పాపం నీకీ శాపం. మగువగను మీ ఫ్రెండ్కి నేనే ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటా. మ్యూజిక్ ఒక రేంజ్ లో వచ్చింది. మారిన మీ కథలు మారవే. ఏ గతాన్ని చూసిన మీ గతి ఇంతేనా? ఎంతెంత ఓర్చుకున్న నీ ఓర్పుకి ఓదార్పుండది ఏ దిక్కునా? నీ నెత్తుటితో దిద్దావే మా రూపాన్ని, అది మరచి నిన్ను చెరచి గగనానికి చేర్చారు. నీ వెలుగులతో నడిచి లోకమే నీకే చీకటిని చూపింది. త్రేతాయుగ రామాయణంలో ఒక్కడే రావణాసురుడు, కానీ ఈ కలియుగ రామాయణంలో అడుగడుగునా రావణాసురులే. ఆడవారి కన్నీటితో నిండిపోతున్న ఈ సమాజ సముద్రం ఏదో ఒకరోజు ఉప్పెనలా మారి మనల్ని ముంచేయకముందే వారి పట్ల జరిగే అకృత్యాలని ఆపుదాం.